అసింక్రోనస్ ఫంక్షన్స్ని జావాస్క్రిప్ట్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది? మనము ఒక ఎగ్జామ్ రాయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఆ ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్లు తర్వాత రాద్దామని పెట్టుకుంటాం. ఎందుకు అలా పెట్టుకుంటాం? వాటికి ఎక్కువ టైం పట్టొచ్చని, తర్వాత వాటికి క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉండొచ్చు. సో ముందుగా మనం ఏం చేస్తామంటే ఈజీగా ఉండే క్వశ్చన్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ చేసేసుకుంటూ వెళ్తాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఏవైతే కష్టమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయో, క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాం. జావాస్క్రిప్ట్ కూడా అంతే. మన కోడ్లో ఏవైతే మెయిన్ లైన్స్ ఉన్నాయో వాటన్నిటిని ముందుగానే ఎగ్జిక్యూట్ చేసేసుకుంటుంది. కొన్ని అసింక్రోనస్ ఫంక్షన్స్ అంటే కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏపీఐ కాల్ చేయడం, లేదా టైమర్ రన్ చేయడం, లేదా ఇన్పుట్ అవుట్పుట్ గురించి చేయడం. కొన్ని పనులను ఏంటి అంటే ఆ పనులకి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి వాటిని సపరేట్గా ఒక టాస్క్ క్యూలో పెట్టుకుని వాటిని తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఇలాగా సపరేట్గా ఎగ్జిక్యూట్ చేసే ఫంక్షన్స్ని అసింక్రోనస్ ఫంక్షన్స్ అని అంటారు. సో మొత్తం మన ప్రోగ్రామ్లో ఎన్ని ఉన్నాయో లైన్స్ ఆఫ్ కోడ్, దాంట్లో ఏవైతే అసింక్రోనస్ ఫంక్షన్ కాల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మెయిన్ లైన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ వీడియోలో చెప్పినట్టే ప్రతి టాపిక్ని డీటెయిల్గా ఇండెప్త్గా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తోటి మన ట్రైనింగ్లో చెప్తూ ఉంటాం. మీకు ఫుల్ లెంత్ వీడియోస్ కావాలి అంటే యూట్యూబ్ ఛానల్ చూడండి. ఒక ఒపీనియన్కి వచ్చిన తర్వాత దయచేసి కాల్ చేయండి. థ్యాంక్ యూ.